హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. సో ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి. చెప్పండి మన ఛానల్ గురించి. ఈరోజు చాలా అంశాలు ఉన్నాయి. ఫస్ట్ చెప్పుకుందాం. షర్మిల గారు ఏమైనా మాట్లాడితేనేమో చంద్రబాబు గారు స్క్రిప్ట్ ఇచ్చారు, టీడీపీ వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ని షర్మిల ఫాలో అవుతున్నారు అంటారు. మరి విజయమ్మ గారు మాట్లాడారు. విజయమ్మ గారు అయితే నేను కోర్టులో ఒక అఫిడవిట్ వేశారు, మాట్లాడడం కూడా కాదు, కోర్టులో అఫిడవిట్ వేశారు. జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారి పిల్లలకు అన్యాయం చేస్తున్నారు, ఆస్తిలో వాటా దక్కనివ్వడం లేదు, రాజశేఖర్ రెడ్డి గారు చివరి కోరిక కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీర్చడం లేదు అని విజయమ్మ గారు సాక్షాత్తు ఆ కన్న తల్లి విజయమ్మ గారు చెప్తున్నారు. ఆమె కూడా చంద్రబాబు గారు స్క్రిప్ట్ ఫాలో అవుతున్నారంటారా? ఆమెను కూడా టీడీపీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటారా? అలా అంటే అంతకన్నా అజ్ఞానులు, అంతకన్నా దుర్మార్గులు ఎవరు ఉండరు. అన్నీ అనేస్తారు రాజకీయం కోసం. ఇక షర్మిల పిల్లలకు జగన్ అన్యాయం. వైఎస్ చనిపోయే నాటికి ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులే, మనవలు నలుగురికి సమానంగా పంచాలన్నది రాజశేఖర రెడ్డి ఆదేశం. షర్మిలకు ఇచ్చింది వాటా కాదు, డివిడెంట్ మాత్రమే. ఆస్తుల పంపకం జరగలేదు. అసత్య ప్రచారాలు వద్దు, వైఎస్ విజయమ్మ ప్రకటన. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించినాటికి ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులేనని, ఇవన్నీ మనవలు మనవరాళ్ళు అంటే కుమారుడు జగన్, కుమార్తె షర్మిల సంతానం నలుగురికి కూడా సమానంగా పంచాలనేది ఆయన ఆశయం, ఆదేశం కూడా అని వైఎస్ సతీమణి విజయమ్మ ప్రకటించారు. షర్మిల పిల్లలకు జగన్ అన్యాయం చేశారని అన్నారు. మేనల్లుడు మేనకోడలకి జగన్ ఎప్పటికైనా న్యాయం చేస్తాడని తల్లిగా ఆశిస్తున్నానని పేర్కొన్నారు. హైదరాబాద్లో ఇల్లు, 230 కోట్ల నగదు, ఇతర ఆస్తులు ఇచ్చినా జగన్ కష్టార్జితంలో షర్మిల వాటా అడుగుతున్నారంటూ వైకాపా నేతలు పత్రికల్లో అసత్య ప్రచారాలు చేస్తున్న నేపథ్యంలో ఆస్తుల వ్యవహారంపై ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పడానికి విజయమ్మ శుక్రవారం నోటరీ ద్వారా బహిరంగ ప్రకటన విడుదల చేశారు. చూడండి, కేవలం ఆమె సంతకం చేసి వదిలేలా, నోటరీ ద్వారా అంటే ఇది అఫీషియల్, ఇది లీగల్, దీనిలో ఒక్క అబద్ధం కూడా లేదు అనే నమ్మకం ఉంది కాబట్టి నోటరీ ద్వారా బహిరంగ ప్రకటన విడుదల చేశారు. 2009లో రాజశేఖర రెడ్డి మరణించే నాటికి ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులేనని విజయమ్మ స్పష్టం చేశారు. ఈ ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగలేదన్నారు. ఉన్న ఆస్తులన్నింటినీ మనవలు మనవరాలు నలుగురికి సమానంగా ఇవ్వాలన్నది వైఎస్ఆర్ ఉద్దేశం, ఆదేశం అన్నది సన్నిహితులందరికీ తెలిసిన వాస్తవమేనని ఆమె పేర్కొన్నారు. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ కేసులో న్యాయం చేయలా, సునీత గారు షర్మిల గారు అడుగుతున్న సమాధానం చెప్పలా. ఇప్పుడు విజయమ్మ గారు అందుకే తల్లి చెల్లిని గెంటేశారని టీడీపీ వాళ్ళు ఊరికే అనరండి. చూడండి, కన్న తల్లి చేసిన ఆరోపణ అది. జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు ఇవ్వడం లేదు, అన్యాయం చేస్తున్నారు తన సొంత తోబుట్టిన చెల్లెలకి అండ్ చెల్లెలి పిల్లలకి అని ఆయన తల్లి, బయట వాళ్ళు ఎవరో ఆరోపణ చేయాలి. సో ఇది వైసీపీకి అయితే చాలా పెద్ద మైనస్. సో దీన్ని కూడా వాళ్ళు ఏదో కవర్ చేస్తారు, వాళ్ళ పత్రికలు ఏదో టీడీపీ రాయలేదు, ఈరోజు అయితే నాకు తెలిసి రాయలేదు. ఇంత అన్యాయమా తల్లి? శత్రువుకు పావులా పనిచేస్తున్న షర్మిల కోసం కన్న కొడుకుపై అబాండాల. విజయమ్మకు రాజమౌళి శివప్రసాద్ రెడ్డి ప్రశ్న. విజయమ్మపై షర్మిల ఒత్తిడి సుస్పష్టం. తాజా లేఖ ద్వారా తాను ఒకవైపే ఉంటానని విజయమ్మ మరోసారి స్పష్టం చేశారు. అదిగో, శత్రువుకు పావులా పనిచేస్తున్న షర్మిల కోసం కన్న కొడుకుపై అబాండాల అని చెప్పి అలా తిప్పారనమాట ప్లేటు. ఎలాగైనా తిప్పుతారు, సొంత పత్రిక ఉంది, మాట్లాడడానికి నోళ్ళు ఉన్నాయి. కానీ నిజమేంటో శివప్రసాద్ రెడ్డి గారికి తెలుసు, అక్కడ జరిగిన వాస్తవం ఏంటో తెలుసు. కానీ ఆయన ఒక పార్టీలో ఉన్నారు కాబట్టి ఆ పార్టీ తరపున ఒక వాయిస్ వినిపించాలి కాబట్టి ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఒక వాయిస్ వినిపించారు. అది ప్రచురించడానికి ఒక పత్రిక ఉంది కాబట్టి పత్రికలు రాశారు. చూసారా, షర్మిల గారేమో చంద్రబాబు గారి కోసం పనిచేస్తున్నారంట, షర్మిల గారు ఒత్తిడి మేరకు విజయమ్మ గారు లేఖ రిలీజ్ చేశారంట. అలా మార్చారనమాట. ఈడీ అటాచ్మెంట్లో ఉన్న షేర్లు తప్పుడు అఫిడవిట్ ఇచ్చి మరీ బదిలీ చేయడం దుర్మార్గం. జగన్ బెయిల్ రద్దయ్యే అవకాశం ఉందని తెలిసి మోసపూరితంగా చేశారు. వైఎస్ పేరు ఎఫ్ఐఆర్లో పెట్టిన కాంగ్రెస్ను గెలిపించాలని మీరు కోరడం నిజం కాదా? షర్మిల ప్రభావం మీ పైన ఎంత ఉందో దీనిని బట్టి తెలియడం లేదు. తండ్రికి సంబంధం లేని ఆస్తులను, కొడుకు ఆస్తులను పెళ్ళైన 15 ఏళ్ల తర్వాత కూతురుకు పంచాలనడం సబబేనా? షర్మిలకు పంచాలన్నట్లుగానే విమలమ్మ గారి విషయంలోనూ ఆలోచిస్తారా? చంద్రబాబు తన అక్క చెల్లెలకు ఆస్తులు పంచిస్తారా? ఇవన్నీ విజయమ్మ గారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన వెంటనే శివప్రసాద్ రెడ్డి గారు ఇమీడియట్గా వచ్చేసారంటే పార్టీ ఇచ్చింది ఆదేశాలు, ఆయన వచ్చారు. సో అది దీన్ని ఆంధ్రజ్యోతిలో కూడా ఆ ఆస్తులు షర్మిలవే, ఎంఓయూలో
ఉన్నవి ఆమెకు చెందాల్సిందే, కుటుంబ ఆస్తుల పంపకాలు జరగలేదు, నలుగురు మనవలకు సమానంగా ఉన్నది. ఇదే అంశాన్ని చాలా సుస్పష్టంగా ఆంధ్రజ్యోతిలో కూడా గట్టిగా రాశారన్నమాట. ఇక యుద్ధం విషయంలో చూస్తే పండగ పూట యుద్ధ బీభత్సం, పశ్చిమాసియాలో ఆగని దాడులు, ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాలపై విరుచుకుపడిన ఇరాన్, శత్రు దేశాల పర్యాటక ప్రాంతాలపై దాడి చేస్తామని వెల్లడి. ఇరాన్పై వైమానిక దాడులు కొనసాగించిన ఇజ్రాయెల్, అమెరికా. పశ్చిమాసియాలో యుద్ధ బీభత్సం కొనసాగుతోంది. ఇజ్రాయెల్ అమెరికా దాడులతో ఇప్పటికప్పుడు గట్టి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇరాన్ వెనక్కి తగ్గడం లేదు. ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాలపై భీకర దాడులు కొనసాగిస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా తమకు శత్రు దేశాల్లోని వినోద కేంద్రాలు, పర్యాటక ప్రాంతాలపై దాడులకు దిగుతామంటూ అది తాజాగా హెచ్చరించింది. సో ఇరాన్ అన్ని దేశాలను హెచ్చరించింది, ఒక రకంగా తమ శత్రు దేశాలన్నింటినీ హెచ్చరించింది, ఎవరిని వదిలిపెట్టము అని. ఇదిగోండి, ఇక భూతల దాడులు, హర్మోజ్ విముక్తికి సిద్ధమైన అమెరికా, ఇరాన్ తీర ప్రాంతాల్లో దీవుల స్వాధీనానికి ప్రణాళిక, పశ్చిమాసియా వైపు ట్రిపోలి బాక్సర్ యుద్ధ నౌకల నుంచి తీరానికి చేరుకొని దాడి చేసే యాంఫిబియస్ రెడీ గ్రూపు బలగాల తరలింపు, తక్కువ ఎత్తులో ప్రయాణించే హ్యారియర్ A-10 విమానాలు, అపాచే హెలికాప్టర్లు కూడా, కీలకమైన ఖర్గ్ దీవి స్వాధీనం దిశగా అడుగులు, ఇరాక్ నుంచి బలగాలను తరలిస్తున్న అగ్రరాజ్యం, హార్ముజ్ భద్రత కోసం వస్తామన్న 6 దేశాలు, సైనిక పరంగా జోక్యం చేసుకోవడంపై అస్పష్టత, రష్యా చమురుపై మరోసారి ఆంక్షల సడలింపు, కొత్త సాధారణ లైసెన్స్ జారీ చేసిన అమెరికా, ఇరాన్ చమురుపైన ఆంక్షలు ఎత్తేసే యోచన. సో ఒకవైపు ఇరాన్ ఏమో తమ శత్రు దేశాలన్నింటికీ హెచ్చరిస్తోంది, అన్ని దేశాల మీద అవసరమైతే దాడులు చేస్తాం, శత్రు దేశాల్లో ఉన్న వినోద కేంద్రాలు, పర్యాటక కేంద్రాల మీద దాడులు చేస్తాం, ఎవరిని ప్రశాంతంగా ఉండనీయం అని ఇరాన్ చెప్తోంది. అమెరికా ఏమో హోర్ముజ్ జలసంధిని పూర్తి స్థాయిలో తమ కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి భూతల యుద్ధానికి, అంటే సైనికులతో నేరుగా తలపడేందుకు భూతల యుద్ధానికి సిద్ధమవుతోంది. అండ్ హెలికాప్టర్లు, అపాచే హెలికాప్టర్లు అండ్ తక్కువ ఎత్తులో ప్రయాణించే విమానాలను కూడా ఆ బార్డర్లకు తరలిస్తోందన్నమాట. సో యుద్ధం ముగుస్తుందని ప్రపంచ దేశాలన్నీ ఎదురు చూస్తుంటే వీళ్ళు మాత్రం మరింత పీక్స్కి వెళ్తున్నారనమాట. ఇదిగోండి, ఎక్కడున్నా వదలం, ప్రపంచంలోని ఏ ప్రాంతము మీకు సురక్షితం కాదు, శత్రువులకు ఇరాన్ హెచ్చరిక, గల్ఫ్లోని చమురు క్షేత్రాలపై మరింతగా దాడులు, కువైట్లో 2 రిఫైనరీల్లో భారీగా మంటలు, పేలుళ్లతో దద్దరిల్లిన దుబాయ్, బహ్రెయిన్, గల్ఫ్కు మరో 3 అమెరికా యుద్ధ నౌకలు, త్వరలో భూతల దాడుల దిశగా సంకేతాలు, త్వరలో భూతల దాడుల దిశగా ఇరాన్ సిద్ధమవుతోంది. అండ్ అమెరికా, ఇజ్రాయెల్ కూడా సిద్ధమవుతున్నాయి భూతల దాడుల కోసం. ఇక నాటో దేశాలు పిరుగుబందలు, వారిని గుర్తుపెట్టుకుంటాం, ట్రంప్ చిందులు, పశ్చిమాసియా సంక్షోభానికి కనుచూపు మేరలో పరిష్కారం కనిపించకపోవడం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను అసహనానికి గురి చేస్తోంది. ఇరాన్పై యుద్ధం చేసేందుకు తనతో కలిసి రాని నాటో కూటమి దేశాలపై తాజాగా ఆయన అక్కసు వెళ్ళగక్కారు. నాటో దేశాలు పిరుగుబందలు, వారి వైఖరి గుర్తుండిపోతుంది అని ఆయన శుక్రవారం తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో పేర్కొన్నారు. పాపం ఆయన అడిగాడు కలిసి రండి యుద్ధం చేద్దామని, వాళ్ళు రాలేదని వాళ్ళను గుర్తుపెట్టుకుంటాం అని చెప్పి వాళ్ళని పరోక్షంగా హెచ్చరిస్తున్నాడంట. అసహనం, ఆగ్రహం అన్నీ ఉన్నాయి. 40,000 కోట్లతో రాష్ట్రంలో PGCIL నెట్వర్క్, 53,400 మెగావాట్ల విద్యుత్ ట్రాన్స్మిషన్ లైన్లు, ప్రాజెక్టుకు CERC ఆమోదం, రాష్ట్రంలో 88,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులు, దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ కీలకం. రాష్ట్రంలో విద్యుత్ ట్రాన్స్మిషన్ నెట్వర్క్ను కేంద్ర విద్యుత్ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ విస్తరించనుంది. ఇందుకు 40,000 కోట్లు ఖర్చు చేయనుంది. రానున్న 4 ఏళ్లలో 53,400 మెగావాట్ల విద్యుత్ ట్రాన్స్మిషన్ నెట్వర్క్ను అభివృద్ధి చేయనుంది. 2030 నాటికి దేశంలో 5 లక్షల మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ను ఉత్పత్తి చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. దీనిలో భాగంగా రాష్ట్రంలో ఎగుమతి విధానం కింద సుమారు 88,000 మెగావాట్ల సౌర పవన పంపుడు స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసిందంట. ఇక విశాఖలో సెమీకండక్టర్ తయారీ పరిశ్రమ రాబోతుందంటండి. 2 దశల్లో 2,387 కోట్ల పెట్టుబడి పెట్టనున్న ASIP సంస్థ 30 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం. సో విశాఖపట్నంలో సెమీకండక్టర్ల తయారీ కోసం ఒక సంస్థ రాబోతోంది. 2,387 కోట్లు పెట్టుబడి అండ్ 1000 మందికి ఉపాధి కల్పించబోతున్నారంటండి. రోజుకు 5 గంటలే కోచింగ్, ప్రభుత్వం నిర్దేశించిన సమయాల్లోనే శిక్షణ నిషేధం, త్వరలో అమల్లోకి ఏపీ కోచింగ్ సంస్థల నియంత్రణ పర్యవేక్షణ నిబంధనలు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా కోచింగ్ సంస్థలు ఉన్నాయి.
టైమింగ్ అంటూ ఉండదు. వాళ్ళకి నచ్చినప్పుడు పొద్దున్న 4 గంటలకి 5 గంటలకి లేపేస్తారు. పొద్దున్న 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కోచింగ్ అంటారు. సరైన ఫెసిలిటీస్ ఉండవు. విపరీతమైన ఒత్తిడికి గురి చేస్తారు. ఫీజులు భారీగా వసూలు చేస్తారు. సో ఇవన్నీ కంట్రోల్లోకి తీసుకోవడానికి ఒక విధానపరమైన కొన్ని నిబంధనలు రూపొందించుతోంది ప్రభుత్వం. రోజుకి 5 గంటలే కోచింగ్ ఇవ్వాలని. ప్రభుత్వం నిర్దేశించిన సమయాల్లో పాఠశాలలో, జూనియర్ కళాశాలల్లో కోచింగ్ తరగతులు నిర్వహించకూడదు. కోచింగ్ రోజుకు 5 గంటలు మించకూడదు. విద్యార్థులకు తప్పనిసరిగా ఆదివారం సెలవు ఇవ్వాలి. తదితర నిబంధనలతో ప్రభుత్వం ఏపీ కోచింగ్ సంస్థల నియంత్రణ పర్యవేక్షణ నిబంధనలు 2026 అమల్లోకి తీసుకొస్తోంది. ఇప్పటికే ముసాయిదా రెడీ అయింది. ఆర్థిక శాఖ అనుమతికి పంపించింది. విద్యార్థులు ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్నారు అండ్ స్వీయ మరణాలు చేసుకుంటున్నారు కాబట్టి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దీన్ని తీసుకొచ్చే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. ఇక నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం జరిమానాలు భారీగా ఉంటాయి. అలాగే రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేస్తారంట. ఇక పంట నష్టం నివేదికలు 2 రోజుల్లో రూపొందించాలి. వంట గ్యాస్ సరఫరా వ్యవస్థ దెబ్బతినకుండా చూడాలి. అధికారులతో చంద్రబాబు సమీక్ష. అకాల వర్షాలతో జరిగిన పంట నష్టంపై 2 రోజుల్లో పూర్తి స్థాయి అంచనాలు రూపొందించాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పశ్చిమాసియాలో యుద్ధం మరికొన్నాళ్ళు కొనసాగితే ఎల్పీజీ సరఫరా వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందని, దాన్ని ఎదుర్కొనేలా సమర్థ విధానాలు అమలు చేయాలని స్పష్టం చేశారు. ఎల్పీజీ బుక్ చేసి వారం రోజులైంది. ఇంట్లో డొమెస్టిక్ సిలిండర్ ఇంకా రాలా. వీళ్ళేమో కొరత లేదు, అంతా సిద్ధంగా ఉందని కబుర్లు చెప్తున్నారు. ఇక మిత్తల్ స్టీల్ ప్లాంట్కి అంతా సిద్ధం. 23వ తేదీన ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన. అతిపెద్ద పరిశ్రమ అండి ఉత్తరాంధ్రలో. దాదాపుగా 1,30,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతోంది మిత్తల్ స్టీల్ ప్లాంట్. కొత్త జిల్లాల్లో కూడా జడ్పీలు. ఇప్పుడు వరకు జిల్లా పరిషత్తులు ఉమ్మడి జిల్లాల్లో మాత్రమే ఉన్నాయి, విభజిత జిల్లాల్లో లేవు. సో ఇక మీదట కొత్త జిల్లాల్లో కూడా జిల్లా పరిషత్తులు ఏర్పాటు చేయాలని పునర్విభజనకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సో 13 జిల్లా పరిషత్తుల సంఖ్య 28కి పెరగబోతోంది అన్నమాట. ముగ్గురు భావి ఇంజనీర్ల జలసమాధి. మరో 2 గల్లంతు. గోదావరిలో ఈతకు దిగినప్పుడు ఘోరం. గోదావరిలో దిగి 3 భావి ఇంజనీర్లు జలసమాధి అయ్యారు. మరో 2 గల్లంతయ్యారు. ఈ విషాద ఘటన శుక్రవారం ఉదయం పోలవరం జిల్లా ఏటపాక సమీపంలో చోటు చేసుకుంది. కుక్కునూరు పోలీసులు ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు పాపికొండలకు వెళ్లాలని ఏపీలోని ఎస్ఆర్ఎం కేఎల్ యూనివర్సిటీలో బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్న 7 విద్యార్థులు గురువారం ఉదయం విజయవాడలో బయలుదేరి తెలంగాణలోని భద్రాచలం వెళ్లారు. స్థానికులైన మిత్రులు అభిరామ్ శ్రీకర్ సాయంతో వీరు భద్రాచలంలో దైవ దర్శనం చేసుకుని పర్ణశాలకు వెళ్లారు. ఆ తర్వాత అక్కడ సినిమా చూశారు. రాత్రి అక్కడే బస చేశారు. శుక్రవారం ఉదయాన్నే లేచి పాపికొండలకు వెళ్లాలని అనుకున్నారంట. ఉదయం ఆలస్యంగా లేవడంతో పాపికొండలకు వెళ్ళలేకపోయారు. ఇంకా చూడాల్సినవి ఏమున్నాయని భద్రాచలానికి చెందిన విద్యార్థిని ఆరా తీసి గోదావరి గట్టు బాగుంటుందని చెప్పడంతో భద్రాచలం నుంచి కారు బైక్పై పోలవరం జిల్లా ఎటపాక గోదావరి గట్టుకు ఉదయం 11 గంటలకు చేరుకున్నారు. అక్కడ వాహనాలు నిలిపి నదిలోకి వెళ్ళారండి. సో అక్కడ గోదావరి నదిలో లోతు ఆ విషయం ఏమీ వాళ్ళకి అవగాహన లేక దీపక్ అనే విద్యార్థి నీళ్ళలోకి దిగలేదు. మిగిలిన 6 నీళ్ళలోకి వెళ్ళారు. వారిలో తేజజ్ఞ అనే విద్యార్థి బాగా లోతైన ప్రదేశంలో దిగి మునిగిపోతుండగా అతన్ని కాపాడేందుకు సతీష్ చేయందించాడు. అతడు మునిగిపోతుండడంతో మిగిలిన వారు ఒకరి చేయి ఒకరు పట్టుకుని రక్షించుకోవాలనే ప్రయత్నంలో 5 నీళ్ళలో మునిగిపోయారంట. ఈత వచ్చిన హర్ష హుటాహుటిన దీపక్ వద్దకు చేరుకున్నాడు. ఇద్దరు కలిసి డైల్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. పాపం 5 2 గల్లంతయ్యారు, 3 మరణించారు. భద్రాచలంలో వాళ్ళు దిగిన చివరి ఫోటో దర్శనాల సమయంలో. ఇక ప్రశ్నలే సమాధానాలు లేవు. సిట్ విచారణలో నోరు విప్పని ఎమ్మెల్సీ అనంతబాబు భార్య కళ్ళు తిరిగి పడిపోవడంతో సపర్యలు చేసి పంపిన పోలీసులు. మరి తప్పదు కదా, ఆ కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటో ఎందుకు ఇటువంటి వాళ్ళని విచారించడం అనవసరం అండి. వాళ్ళు ఏం చెప్పరండి. అదే శంభో శివశంభో సినిమాలో నరేష్ డైలాగ్ ఉంటుంది చూడు, అరే అనవసరం రా వీళ్ళు ఏం చెప్పర్రా అని చెప్పి అంటాడు చూడు, వేసేద్దాం రా అని. అలా ఉంటుంది, ఏం చెప్పరు, అంతా మాకు తెలియదు, మర్చిపోయాం. 25న నూతన విద్యుత్ టారిఫ్పై కమిషన్ ప్రకటన. 20 నెలల్లో 6.28 లక్షల ఉద్యోగాలు కల్పించాం. వాటిలో 30,607 ప్రభుత్వ కొలువులు. మంత్రి కొలుసు పాత శాతం వెల్లడి. ఏంటో 6,28,347 ఉద్యోగాలు కల్పించామని చెప్తున్నారు. అందులో ఏది నిజమో ఏది అబద్ధమో. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు 5 ఏళ్లలో 6.5 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామని. అంతమంది మీరు ఒక 6 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళు ఒక 6 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తే గడిచిన 6 సంవత్సరాల్లో నిరుద్యోగులు ఎందుకు ఇంతమంది ఉంటారు? నిరుద్యోగం ఎందుకు ఎంత ఉంటుంది రాష్ట్రంలో?
భారీగా బిల్లులు చెల్లింపుపై గుత్తేదారుల హర్షం. 2 రోజుల్లో 2,000 కోట్ల చెల్లింపులంట. వివిధ శాఖల్లో పనులు చేసి బిల్లుల కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ప్రభుత్వం గడిచిన 2 రోజుల్లో 2,000 కోట్లు చెల్లించిందంటండి. సో గుత్తేదారులకు ఉగాది నిజమైన పండగ వచ్చిందనమాట. బాలికల విద్యకు భరోసా. కేజీబీవీలో నాణ్యమైన విద్య, మెరుగైన వసతుల కల్పన. 352 విద్యాలయాల్లో 1,00,000 మంది అమ్మాయిల విద్యాభ్యాసం. వసతి గృహాల్లో సదుపాయాలకు ప్రాధాన్యం. కొత్తగా కేజీబీవీ స్కూల్స్ డెవలప్ చేస్తున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నారు, కొత్త బిల్డింగ్స్ కడుతున్నారు, అండ్ విద్యతో పాటు వసతి నాణ్యంగా ఉండేలా చూసుకుంటున్నారు. గతంతో పోలిస్తే ఇవి బాగా డెవలప్ అయ్యాయి, అందుకే అడ్మిషన్లు కూడా పెరుగుతున్నాయి. ఇక పిచ్చుకలకు తోడు నీడ. గూళ్ళు ఏర్పాటు చేసి వాటి రక్షణలో ఓ అధ్యాపకుడు. సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు ఆకస్మిక బదిలీ. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ కమిషనర్ కన్నబాబును ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసింది. ఆయనను పౌర సరఫరాల శాఖ కమిషనర్గా నియమించింది. పాఠశాల విద్య డైరెక్టర్గా ఉన్న విజయరామరాజును సిఆర్డీఏ కమిషనర్గా నియమించింది. విద్యుత్ ఉద్యోగుల సొసైటీలో గోల్మాల్. దారిమల్లిన 25 కోట్ల ఉద్యోగుల సొమ్ము. రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్లలో పెట్టుబడులు, బినామీ పేర్లతో రుణాలు, ఆపై దారిమల్లింపు. విజయవాడ విద్యుత్ ఉద్యోగుల సహకార పరపతి సంఘంలో భారీగా నిధుల దుర్వినియోగం జరిగిందంటండి. ఈ విషయం సహకార శాఖ అధికారుల తనిఖీలో బయటపడిందంట. చట్టవిరుద్ధంగా డిపాజిట్లను సేకరించడంతో పాటు సభ్యుల సొమ్మును వ్యక్తిగత రుణాలకు మళ్లించారని, వ్యక్తిగత ఖాతాలకు మళ్లించారని తెలుస్తోంది. సొమ్మును రియల్ ఎస్టేట్ వ్యాపారం, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టినట్టు సమాచారం. ఈ సంఘ పాలకవర్గంలో కీలక స్థానంలో ఉన్న వ్యక్తి మిగిలిన వారిని డమ్మీలుగా చేసి పెద్ద మొత్తంలో నిధులు స్వాహా చేసినట్టు ఆరోపణలు ఉన్నాయంట. సో ఉద్యోగులకి అసోసియేషన్ ఉంటుంది కదా, అసోసియేషన్ ద్వారా సభ్యుల నుంచి డబ్బులు వసూలు చేస్తారు కదా, ఆ డబ్బులు చేసిన సొమ్ము వాళ్ళ సంక్షేమానికి ఖర్చు చేయాలి. కానీ వీళ్ళు అలా కాకుండా సొంతంగా వాడేసుకున్నారంట. 25 కోట్లు మిస్యూజ్ చేశారనేది తాజా అంశం. ఇక మధ్యాహ్న భోజనానికి గ్యాస్ సెగ. సమస్య పరిష్కారానికి కలెక్టర్లకు సీఎంఓ ఆదేశాలు. ఇవన్నీ ఫస్ట్ పేజీ కంటిన్యూషన్. ప్రతి కుటుంబానికి 5 లక్షల జీవిత బీమా. ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్తో డిజిటల్ కార్డు. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు నగదు రహిత ఆరోగ్య భద్రత, ప్రమాద బీమా. 9 కొత్త పథకాలకు తెలంగాణ బడ్జెట్లో శ్రీకారం. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న 3,24,234 కోట్లతో బడ్జెట్ విడుదల చేసింది. ఇందులో కుటుంబానికి 5 లక్షల చొప్పున జీవిత బీమా ఇవ్వడం అనేది కొత్త అంశం అండి. బాగుంది. సో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా హెల్త్ కార్డులు రెడీ చేస్తోంది. తెలంగాణ కూడా హెల్త్ ప్రొఫైల్తో డిజిటల్ కార్డులు రెడీ చేయడానికి సిద్ధమవుతోంది. మన వాళ్ళు కూడా ఆరోగ్య బీమా అని ఉన్నారు, వీళ్ళేమో 5 లక్షలతో జీవిత బీమా అని ఇచ్చారు. ఇక వాహనాల అమ్మకాల్లో రై. బైకులు, కారులతో సహా అన్నిటా విక్రయాలు జోరు. గత ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి వరకు దాదాపుగా 9% వృద్ధి అంటండి. సో రాష్ట్రంలో వాహనాల అమ్మకం భారీగా పెరిగిందని ఇచ్చారు. సరే, ఇక్కడ ఈనాడు పక్కన పెట్టి సాక్షికి వెళ్తే, సాక్షిలో సో ఎక్కడున్నా వదలం, ఈ యుద్ధం అంశం పక్కన పెడితే గుప్పెట్లో ఫ్రీ హోల్డ్ అని రాశారు. పేదల భూములపై చంద్రబాబు సర్కారు గూడు పుఠాని అంటండి. 7.5 లక్షల ఎకరాలను 22A నుంచి తొలగించాలని మంత్రివర్గ సంఘం సిఫార్సు. 2 వారాలు దాటినా ఇంతవరకు వెలువడిన జీవో. ఇదే అదనుగా ఫ్రీ హోల్డ్ కాని భూముల్ని కొట్టేసేందుకు సన్నాహాలు. తాజాగా మరికొన్ని అసైన్డ్ భూములపై గురిపెట్టిన టీడీపీ నేతలు. పాత ఫ్రీ హోల్డ్ భూములు జాబితాలో వాటిని కలిపి సొంతం చేసుకునే యత్నాలు. 27.4 లక్షల ఎకరాల అసైన్డ్ భూములపై పేద రైతులకు సంపూర్ణ హక్కులు కల్పిస్తూ వైఎస్ఆర్సీపీ హయాంలో చట్ట సవరణ. అధికారంలోకి రాగానే వాటిని 22A జాబితాలో చేర్చి రైతులను క్షోభకు గురి చేసిన చంద్రబాబు సర్కారు. అధికారం మార్పిడి ఈ 22A నిషేధ జాబితాలో ఉన్న భూముల పారిట శాపం అవుతోంది. గత ప్రభుత్వం వాళ్ళకి నచ్చినట్టు 22A నుంచి అంటే రైతులను బ్లాక్మెయిల్ చేశారు. ఇదిగో నీకు అసైన్డ్ భూమి ఉంది, నిషేధ జాబితాలో ఉంది, నువ్వు అమ్ముకోలేవు, సో నువ్వు మేము అడిగిన రేట్ ఇచ్చేయి, దాన్ని మేము ఫ్రీ హోల్డ్ చేసుకుంటాం, ఏదైనా చేసుకుంటాం. లేదు నీ దగ్గరే ఉందనుకో, అది ఫ్రీ హోల్డ్లోకి రాదు, నిషేధ జాబితాలో ఉంటుంది, నువ్వు ఎప్పటికీ అమ్మలేవు, అది ఉన్నా నీకు వేస్ట్ అని వాళ్ళని భయపెట్టి వాళ్ళ దగ్గర ఎంతో కొంత రేటుకు కొనేసి దాన్ని 22A నుంచి బయటకు తీసుకొచ్చి నిషేధ జాబితాలో చేర్చి ఫ్రీ హోల్డ్ చేసుకున్నారు వైసీపీ హయాంలో. లక్షలాది ఎకరాలు అలా చేతులు మారి. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు, త్వరలో భూములు బయటకు వస్తాయని, ఏ భూములు బయటకు వస్తాయో గుర్తించి వాటికి ఆల్రెడీ బేరం పెడుతున్నారు. సో ఎవ్వరూ తక్కువ కాదు ఈ ఫ్రీ హోల్డ్ భూముల విషయంలో. అంటే ఈ 22A నిషేధ జాబితాలో ఉన్న భూముల విషయంలో ఫ్రీ హోల్డ్ చేస్తామనే పేరుతో మామూలుగా లేదు, అసలు బేరసారాలు గ్రౌండ్ లెవెల్లో భారీగా జరుగుతున్నాయి. ఇక బాబు సర్కారు అప్పుల రికార్డు. వచ్చే మంగళవారం 3,900 కోట్లు నోటిఫై చేసిందంట ఆర్బీఐ. అసలు అప్పులు రాజీ పడం,
అప్పులు చేయడంలో రాజీ పడే ప్రసక్తే లేదు. 3,900 కోట్లు ఆల్రెడీ మార్చి ఫస్ట్ వీక్లో 3,000 కోట్లు తీసుకున్నారు. ఇప్పుడు ఇంకో 3,900 కోట్లు అఫీషియల్ అప్పు ఉంది. ఇది ఆర్బీఐలో సెక్యూరిటీ బాండ్లు వేలం ద్వారా ఆర్బీఐ నుంచి అఫీషియల్గా తీసుకున్న అప్పు ఇది. ముప్పిడి అవినాష్కు సుప్రీంకోర్టు బెయిల్ అంట. అక్రమ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముప్పిడి అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనకు కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఇక శివప్రసాద్ రెడ్డి గారు చెప్పింది, వీళ్ళు విజయమ్మ గారు చెప్పింది రాసి ఆ పక్కన శివప్రసాద్ రెడ్డి గారు చెప్పింది రాస్తే అప్పుడు సరైన పత్రిక. విజయమ్మ గారు చెప్పింది అసలు రాయలా, ఓన్లీ వీళ్ళు ఇచ్చిన వెర్షన్ మాత్రమే వీళ్ళు ఇచ్చుకున్నారు. అది సాక్షి నిజాయితీ, అది మీ బుద్ధి. మత్స్యకారులకు పెద్దల వెన్నుపోటు. స్థానిక సముద్ర జలాల్లోకి కొన్నేళ్లుగా తమిళ బోట్లు చొరబాటు, మత్స్య సంపదను దోచుకోవడంతో పాటు వలల ధ్వంసం. 5 నెలల క్రితం 4 బోట్లు తమిళ జాలర్ల నిర్బంధం. జాలర్లను వదిలేసి బోట్లను స్వాధీనం చేసుకున్న స్థానిక మత్స్యకారులు. తమిళ జాలర్లు టీడీపీ పెద్దల మధ్య కుదిరిన భారీ డీల్. ఇటీవల 2 మంత్రుల పర్యటన, కొందరు మత్స్యకారుల పెద్దలకు తాయిలాలు. ఫలితంగా 4 రోజుల క్రితం రహస్యంగా బోట్లు వదిలేసిన వైనం. విషయం తెలుసుకొని ఏకమై బగ్గుమన్న 114 మత్స్యకార గ్రామాలు. ఇందుకు కారణమైన పేద కాపులను నిర్బంధించిన మత్స్యకారులు, అక్కడికి వెళ్ళడానికి సహకరించలేకపోతున్న పోలీసులు, టీడీపీ నేతలు. తమిళ జాలర్లతో కుమ్మక్కై సో వాళ్లకు మన సంపద ఇచ్చేస్తున్నారా? ఒక ఇంట్రెస్టింగ్ వార్త రాశారు, 10వ పేజీ వెళ్దాం ఒకసారి చూద్దాం. పదవ పేజీ అంటారు, 10వ పేజీలో లేదు. వేడి ఒత్తిడి అంట, ముప్పిడి అవినాష్ రెడ్డికి బెయిలు. ఉమ్మడి నెల్లూరు జిల్లా కావలి పెదపట్టపాలెం నుంచి తడ వరకు సముద్ర జలాల్లోకి తమిళ జాలర్లు మెకనైజ్డ్ బోట్లతో చొచ్చుకొని వచ్చి స్థానిక మత్స్యకారుల వేటలో పట్టుబడిన మత్స్య సంపదను దోచుకెళ్లడంతో పాటు వలలను, నాటు బోట్లను ధ్వంసం చేస్తున్నారు. ఇలా కొన్నేళ్లుగా జరుగుతోంది. దీంతో అనేక దఫాలు తమిళ బోట్లను, జాలర్లను పట్టుకుని నిర్బంధిస్తే ఆంధ్ర, తమిళనాడు ప్రభుత్వాలు మధ్యవర్తిత్వం చేసి విడిపిస్తున్నాయి. అయినా తమిళ జాలర్లు పందా మార్చుకోకపోగా ఆంధ్ర మత్స్యకారులపై భౌతిక దాడులకు తెగబడుతున్నారు. వీరి ఆగడాలను భరించలేక కావలి, బోగోలు, అల్లూరు, ముత్తుకూరు మండలాలకు చెందిన మత్స్యకారులు ఈ దఫా గట్టి నిర్ణయం తీసుకున్నారు. 5 నెలల క్రితం తమిళనాడుకు చెందిన 4 మెకనైజ్డ్ బోట్లు జిల్లాల్లోకి చొరబడి మత్స్య సంపదను దోచుకుంటుండగా ప్రాణాలకు తెగించి ఆ బోట్లతో పాటు పలువురు తమిళ జాలర్లను అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఈ పరిణామం సంచలనంగా మారడంతో కొందరు పెద్దలు స్థానిక మత్స్యకారులను ఒప్పించి తమిళ జాలర్లను వదిలేలా చేశారు. కానీ ఆ 4 బోట్లను మాత్రం విడిచిపెట్టలేదు. వీటిని అల్లూరు మండలం ఇసుకపల్లిపాలెం మత్స్యకారుల వద్ద పెద్దలకు అప్పగించారు. 5 నెలలుగా మత్స్యకార యువత ఒత్తుల వారీగా బోట్ల వద్ద కాపలాగా ఉంటున్నారు. ఈ దఫా ఎన్ని రాజకీయ ఒత్తులు వచ్చినా వదిలే ప్రసక్తి లేదని ఒక మాటపై నిలిచారు. ఈ క్రమంలో మెరైన్ పోలీసులు సైతం ఆ బోట్ల భద్రతలో పాల్పంచుకున్నారు. ఇటీవల బోగోలు మండలం జువలదిన్నకు చెందిన ఒక కీలక మంత్రి వచ్చి వెళ్లడం, ఆ తర్వాత జిల్లా కలెక్టరేట్లో మత్స్యకారులతో మరో మంత్రి సమావేశం కావడం, ఆ తర్వాత 4 రోజులకే అర్ధరాత్రి వేళ మత్స్యకారులు ప్రాణాలకు తెగించి తమ నిర్బంధంలో ఉంచుకున్న 4 బోట్లను రహస్యంగా వదిలేయడం జరిగిపోయింది. ఆఖరి క్షణంలో ఈ విషయం తెలుసుకున్న మత్స్యకారులు మరోసారి ప్రాణాలకు తెగించి మెకనైజ్డ్ బోట్లను వెంటాడినా ఫలితం దక్కలేదు. దీంతో ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసిందని మత్స్యకారులు కోపాగ్నితో రైలుపోతున్నారంటండి. సో బోట్లు వదిలేసిన వాళ్ళని మత్స్యకారులు నిర్బంధించారంట. సో ఇక్కడ దీనికి ప్రభుత్వానికి సంబంధం ఉందా? దీనికి రాజకీయానికి సంబంధం ఉందా? సరే, నాకైతే పూర్తిగా తెలియదు. వీళ్ళు ఏదో రాశారు, వీళ్ళు రాసిందని మనం పూర్తిగా నమ్మకూడదు. సో చూద్దాం వాస్తవం ఏంటనేది. కొంచెం అక్కడ లోకల్లో వాళ్ళని కనుక్కొని చెప్తా, నాకు తెలియదు అది. ఇక ముస్లింలకు తోఫా కాదు ఢోకా, రంజాన్ తోఫాపై మాట్లాడుకొని చంద్రబాబు ప్రభుత్వం ఇమాన్ మౌజన్ల గౌరవ వేతన దరఖాస్తులు 22 నెలలుగా పెండింగ్. వీళ్ళు ఏదో తోఫా ఇచ్చినట్టు ఈ ప్రభుత్వం ఇవ్వలేదని అడుగుతున్నారు. నిజమే, ఈ ప్రభుత్వం రంజాన్ తోఫా ఇవ్వలేదు కదా. అంటే గతంలో ఇచ్చినా వీళ్ళు ఓట్లు వేయలేదు, గెలిపించలేదు కదా, ఇప్పుడు ఎందుకు ఇవ్వడం అనుకున్నారేమో. ఇంత అన్యాయమా తల్లి? ఓహో బా. వారు చంద్రబాబు చేతిలో, మీరు షర్మిల చేతిలో. ఎలా వచ్చారయ్యా లెక్క? ఓహో, ఈ ప్రశ్నలకు బదులుందా విజయమ్మ గారు? పాపం ఆమె ఇచ్చిన లేఖకు ఒక్క ముక్క కూడా రాయలేదు. ఆమె ఇచ్చిన లేఖ ఎంత ఉంటే వీళ్ళు రాసిన వివరణ ఎంత ఉంది. సొంత పత్రిక సొంత పత్రిక కాదు. పాపం వైసీపీకి సొంత పత్రిక లేదు కాబట్టి, సొంత మీడియా లేదు కాబట్టి సాక్షి వాళ్ళు దయార్థ హృదయంతో వాళ్ళ వార్తలు ప్రచురిస్తున్నారు. ఇక మందుల కొనుగోలులో మాయాజాలం. అజిత్రమైసిన 100 మాత్రలు 177కు సరఫరా చేసేలా కాంట్రాక్టు. ఆ మందులు సరఫరా చేయలేదన్న సాకుతో మరో సంస్థ నుంచి 869 కొనుగోలు. వెలుగులోకి
ఏపీఎంఎస్ఐడిసి మరో బాగోతు. మరి ఏపీఎంఎస్ఐడిసిలో మామూలుగా ఉండవు అక్రమాలు. అసలు వాళ్ళు ఏపీ వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ, దీనిలో విపరీతమైన కరప్షన్ జరుగుద్దండి. భలే అవకాశాలు ఉంటాయి దీనిలో. హాస్పిటల్లో బెడ్స్, హాస్పిటల్లో భోజనాలు కల్పించడానికి కాంట్రాక్టులు కానీ, మందులు కొనుగోలు కాంట్రాక్టులు కానీ, ఏదైనా సరే విపరీతంగా కరప్షన్ ఉంటుంది వీటిల్లో. సరే, సాక్షి కూడా పక్కన పెట్టి ఆంధ్రజ్యోతికి వెళ్తే అది అయిపోయింది, ఇది అయిపోయింది, ఫోటో సరదా మింగేసిందని ఈ ప్రమాదం, గోదావరిలో ప్రమాదం రాశారు. ఇక గూడు పొట్టనిలో తొలివేటు, ఏపీ శాక్స్ నుంచి నీలకంఠారెడ్డి, ఎస్ మాజీ సిఎస్ జవహర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారి ఐఏఎస్ ఉన్నాడు జవహర్ రెడ్డి, అతనితో ఎవరెవరు భేటీ అయ్యారో వాళ్ళందరి మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటోంది. దానిలో ఫస్ట్ నీలకంఠారెడ్డి, ఏపీ శాక్స్ నుంచి బదిలీ చేశారు అతన్ని, జిఏడిలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు. రహస్య సమావేశాలపై ప్రభుత్వం సీరియస్, పాల్గొన్న వారిపై నిఘా, రహస్య విచారణ, త్వరలో మరికొంతమందిపై వేటు పడే అవకాశం. రాష్ట్రంలో సిలిండర్ల బ్లాక్ మార్కెట్పై ఉక్కుపాదం, కలెక్టర్లు ఉన్నతాధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్. ఆయిల్ కంపెనీల్లో తగినంత గ్యాస్ నిల్వలు, గృహ వినియోగదారులు ఆందోళన వద్దు. ఆందోళన వద్దని మీరు అంటారు, వారం రోజులు బుక్ చేసినా రాలేదని గృహ వినియోగదారులు బాధపడుతున్నారు. మీరేమో ఆందోళన వద్దని కబుర్లు చెప్తున్నారు. జిల్లా స్థాయిలో అయితే, గ్రౌండ్ లెవెల్లో అయితే ఏం జరగట్లేదు, రావట్లేదు ఇన్ టైంకి. 3 నెలల్లో ప్రతి సమస్య పరిష్కరిస్తా. చించండి. పంట నష్టంపై 2 రోజుల్లో నివేదిక. తిరుమలలో స్టేట్ ఫుడ్ ల్యాబ్ 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 25 కోట్ల వ్యయంతో నిర్మాణం. మనం చెప్పుకున్నాం. సో ఇవండి 3 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.